హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సింగసాని వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై. కర్రీ కోసమని ముందుగా నేను 2 ఆనియన్స్ 3 టమోటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఈ కర్రీ చపాతీస్లోకి, రోటీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ముందుగా చికెన్ లివర్ని కాస్త వెనిగర్ వేసి, వాటర్లో కొంచెం వెనిగర్ వేసి కడిగి పెట్టుకున్నాను. వెనిగర్ లేదు అంటే మీరు ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసైనా కానీ కడిగి పెట్టుకోవచ్చు. దీనివల్ల క్లీన్ అవ్వడమే కాకుండా కాస్త చికెన్ నీసు వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది వెనిగర్తో క్లీన్ చేయడం వల్ల. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చివాసన వెళ్ళాక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగిన తర్వాత కడిగి పెట్టిన చికెన్ గిజార్డ్స్ అండ్ లివర్స్ని వేసుకోవాలి. చికెన్ లివర్ అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. అప్పుడే చికెన్ లివర్లో నుంచి కాస్త వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ అనేది రావడం మొదలుపెట్టాక కర్రీలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను కొలతల వారీగా అంటే 2 స్పూన్స్ సాల్ట్ అండి. నేను ఇక్కడ కేజీ చికెన్ లివర్ తీసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. వాటర్ కొంచెం కొద్దిగా బయటికి వస్తున్నప్పుడు టమోటోస్ కూడా వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. టమాటోస్ కూడా మగ్గిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారా వాటర్ ఎలా వచ్చిందో? మనం ఏమీ వాటర్ యాడ్ చేయకపోయినా చికెన్ లివర్లో నుంచి అంత వాటర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోయిందండి, నేను అందుకే మళ్ళీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ అనేది కారం వేసుకోవాలి. నేను వేరే ఏ ఇతర మసాలాలు వేయట్లేదండి, గరం మసాలాస్ అలాంటివి ఏం వేయట్లేదు కాబట్టి నేను 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసిన తర్వాత కర్రీకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇలా కర్రీ ఉడికేటప్పుడు కొబ్బరి మసాలాని వేసుకోవాలి. నేను ఈ కొబ్బరి పొడిలో వెల్లుల్లి, లవంగం అండ్ చెక్క వేసి మిక్సీ చేసుకున్నాను.
కొబ్బరి పొడిని కూడా కర్రీకి అంతా పట్టేలాగా బాగా కలిపి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు కర్రీపై మూత వేసి ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టుకోవాలి. క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను ఒక 10 మినిట్స్ అనేది కొబ్బరి పొడి వేసిన తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ సిమ్లో పెట్టాను. అప్పుడు చికెన్ లివర్ పీస్ అనేది బాగా కుక్ అయి ఉంటుందన్నమాట. నేను ఒక చిన్న పీస్ తీసుకొని ట్రై చేశాను. లివర్ పీస్ అన్నది బాగా ఉడికింది. ఈ టైంలోనే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవాలి. మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేసుకోలేదు. చూసారా ఫ్రై అనేది ఎంత దగ్గరికి వచ్చింది. కర్రీ అనేది అయ్యిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నేను చికెన్ లివర్ ఫ్రై కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి. ప్లేట్లోకి రైస్తో సర్వ్ చేసుకున్నాను. అందరూ నా వీడియోస్ చూసేవారందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.